హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాంపిటీషన్ తక్కువ ఉన్న మంచి లాభదాయక చిన్న పరిశ్రమ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే వన్యప్రాణుల నుండి పంట పొలాలను కాపాడుకోవడానికి, స్థలాల రక్షణ కొరకు, ఆస్తి సరిహద్దుల కొరకు, కూరగాయలు, పండ్లు మరియు పూల తోటల రక్షణ కొరకు, ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడానికి, ఇంటి ముందు మొక్కల సంరక్షణ కొరకు ఫెన్సింగ్ లేదా జాలరీ ఉపయోగిస్తారు. ఫెన్సింగ్ విధానంలో చాలా రకాలు ఉన్నా అన్నిటిలో చైన్ లింక్ ఫెన్సింగ్ ప్రాముఖ్యత పొందింది. సిమెంట్ స్తంభాలతో కూడిన ముళ్ళ ఫెన్సింగ్ కంటే ఖర్చులోను రక్షణలోను చైన్ లింక్ ఫెన్సింగ్ ఎంతో బెటర్. అందుకే వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ చైన్ లింక్ ఫెన్సింగ్ తయారీపై ఆసక్తి ఉన్న యువకులు చైన్ లింక్ ఫెన్సింగ్ పరిశ్రమను ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. ఇది గ్రామాలలో ప్రారంభించగలిగే మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పుకోవచ్చు. చైన్ లింక్ ఫెన్సింగ్ పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చైన్ లింక్ ఫెన్సింగ్ తయారీ కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. ఈ ఇండస్ట్రీకు కావాల్సిన ప్రధాన ముడి సరుకు GI వైర్. 1 కేజీ 45 రూపాయల నుండి 65 రూపాయల వరకు. ఈ GI వైర్ గేజ్ను బట్టి అంటే మందం బట్టి ధరలో మార్పులు ఉంటాయి. 8, 10, 12 SWG ఇలా రకాలుగా ఉంటాయి. తర్వాత చైన్ లింక్ ఫెన్సింగ్ తయారీకి కావాల్సిన మెషిన్ ఏమి కావాలో తెలుసుకుందాం. చైన్ లింక్ ఫెన్సింగ్ తయారు చేసే మెషిన్లలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి మాన్యువల్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్. దీని ధర 60,000 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మెషిన్తో రోజుకు 400 కేజీల చైన్ లింక్ ఫెన్సింగ్ తయారు చేయవచ్చు. ఈ మెషిన్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 3 HP ఉంటుంది. 2 సెమీ ఆటోమేటిక్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్. దీని ధర 3.5 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మెషిన్తో రోజుకు 1000 కేజీల చైన్ లింక్ ఫెన్సింగ్ తయారు చేయవచ్చు. ఈ మెషిన్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 5 HP ఉంటుంది. 3 ఫుల్లీ ఆటోమేటిక్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్. దీని ధర 10 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మెషిన్తో రోజుకు 2500 నుండి 3000 కేజీల చైన్ లింక్ ఫెన్సింగ్ తయారు చేయవచ్చు. ఈ మెషిన్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 10 to 12 HP ఉంటుంది. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్ మరియు మెషిన్ అన్ని www.indiamart.comలలో లభ్యమవుతున్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇచ్చాము, చూడగలరు. తర్వాత ఈ చైన్ లింక్ ఫెన్సింగ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా GI వైర్ను మాన్యువల్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్కు అమర్చి మెషిన్ పవర్ బటన్ ఆన్ చేయాలి. ఆ మెషిన్ ఆ వైర్ను జిగ్జాగ్ షేప్లో బెండ్ చేసి బయటకు పంపుతుంది. ఇలా బయటకు వచ్చిన వైర్ను నెట్లాగా మనం అల్లుకోవాలి. హెవీ కటింగ్ ప్లేయర్ సహాయంతో ఎడ్జెస్ మెలిపెట్టాలి. ఈ చైన్ లింక్ ఫెన్స్ను 5 ఫీట్ వెడల్పు, 50 అడుగుల పొడవు, 3 అంగుళాలు లేదా 4 అంగుళాల హోల్ ఉండేలా రోల్స్ తయారు చేస్తారు. 3 అంగుళాల హోల్ ఉన్న రోల్ సుమారు 42 కేజీలు, 4 అంగుళాల హోల్ ఉన్న రోల్ సుమారు 35 కేజీల బరువు వస్తాయి. మాన్యువల్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్ ద్వారా ఫెన్సింగ్ లేదా జాలరు తయారు చేయడానికి మినిమం 3 మనుషులు కావాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం విశాలంగా ఉండే షెడ్డు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్తో చైన్ లింక్ ఫెన్సింగ్ తయారవుతున్న ఈ వీడియోను చూద్దాం. ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ చైన్ లింక్ ఫెన్స్ మెషిన్తో చైన్ లింక్ ఫెన్సింగ్ తయారవుతున్న ఈ వీడియోను చూద్దాం.
ఇలా తయారైన చైన్ లింక్ ఫెన్సింగ్ను రోల్స్గా చేసి మార్కెట్కు తరలించుకోవాలి. ఈ చైన్ లింక్ ఫెన్సింగ్ ఎలా తయారు చేయాలో మిషన్స్ అమ్మేవారు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. చైన్ లింక్ ఫెన్సింగ్ను ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్మే షాప్స్, సిమెంట్ పోల్స్ అమ్మే షాప్స్ వంటి చోట్ల మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ ప్రారంభించే ముందు మార్కెట్లో చైన్ లింక్ ఫెన్సింగ్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఈ పరిశ్రమకు ఏ గవర్నమెంట్ పర్మిషన్లు కావాలో మరియు సబ్సిడీ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ చైన్ లింక్ ఫెన్సింగ్ తయారీను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేస్తే ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. మనకు సబ్సిడీ స్కీమ్స్ వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90% లోన్ మరియు 15 నుంచి 35% సబ్సిడీ కూడా పొందవచ్చు. టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ మెంబర్స్, క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ CLCSS, ఇలా మనకు సబ్సిడీ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల గురించి మరిన్ని సబ్సిడీ స్కీమ్స్ గురించి మీకు దగ్గరలోని జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.